దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. 91వ కీర్తన 4వ చరణంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రెక్కల క్రింద ఆశ్రయం అనే మాటను విన్నప్పుడల్లా అది కాపుదలను సూచిస్తుందని భావిస్తూ ఉంటాము. పక్షి రెక్కలకు సాదృశ్యంగా ఎలాగైతే పక్షి తన పిల్లలను కాపాడుతుందో ఆ సంగతిని గూర్చి ఈ మాట ప్రస్తావిస్తూ ఉంటాము. అయితే పక్షి రెక్కలు ఒక రకంగా భద్రతనిచ్చేవిగా అనిపించినా వాటికి సంబంధించి మన కంటికి కనబడని దానికన్నా మరొకటి ఉన్నదని కీర్తనాకారుడు భావిస్తూ ఉన్నాడు. దేవుని సృష్టి కళాఖండాలలో అద్భుతమైనవి పక్షులు, జంతువులు. అందులో దేవుని నిర్మాణానికి ఒక అద్భుతమైన ఉదాహరణ పక్షి రెక్కలు. ఈ రెక్కలను పరీక్షించి చూస్తే మెత్తని భాగానికి గట్టి ఎముకలు కలయికగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెక్కలు గట్టిగా అతుక్కుపోతాయో గుబురుగా ఉన్న భాగాన్ని అది వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రెండూ కలిసి పక్షిని గాలి నుండి, వర్షం నుండి కాపాడుతాయి. అయితే వాటి పిల్లలు ఈ గుబురుగా ఉన్న వాటి క్రింద భాగంలో కప్పబడతాయి. ఎందుకంటే వాటికి అప్పుడే రెక్కలు పూర్తిగా నిర్మింపబడి ఉండవు. కాబట్టి తల్లి పక్షి తన పిల్లలను గాలి నుండి, వర్షం నుండి, అనేక విధములైన ఉపద్రవముల నుండి కాపాడడానికి తన రెక్కల గూటిలో వాటిని భద్రపరుస్తూ ఉంటుంది. దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పును అన్న మాట ఆదరణతో పాటు భద్రతను దయచేయువాడుగా ఉన్నాడు. తల్లి పక్షి తన పిల్లలను రెక్కలతో కప్పే రూపము భయంకరమైన తుఫాను నుండి లేదా విపత్తుల నుండి దాగుకొని తప్పించబడడానికి సురక్షితమైన బాహువులు గల తల్లిలా, తండ్రిలా ఎలా సూచిస్తుందో అలాగే జీవితపు భావోద్రేకపరమైన తుఫాన్ల నుండి రక్షణను, భద్రతను దయచేస్తుంది కేవలం ఆదరణతో కూడిన దేవుని సన్నిధి. భయము మన నిరీక్షణను మసకబారేటట్లు చేసినప్పుడు నీ మోకాళ్ల మీద చేరుకోగల ఆశ్రయమైన దేవుని దగ్గరికి పారిపో. ఎందుకంటే శ్రమలలో నుండి, హృదయ వేదనలో నుండి మనం ప్రయాణించిన మన ముఖాలు దేవుని తట్టు ఉన్నంత వరకు వాటిని భయం లేకుండా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయము. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.